నిన్నైతే ఇంటి చుట్టూ బూజు మొత్తం కొట్టుకొచ్చిన వీడియో చూపించానండి. ఈరోజు అయితే కిచెన్, బెడ్రూమ్, హాల్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సామాన్లు అయితే మొత్తం తీసి బయటేసి కడగాల్సింది. కొద్దిగా అయితే ఆల్రెడీ తీసి బయటేసాను. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాను నీట్గా మొత్తం. ఈరోజు అయితే టిఫిన్ ఏం చేయలేదండి, డైరెక్ట్గా అన్నమే వండేసాను. అన్నం చేసి కుక్కర్లో అయితే పప్పు టమాటా వేసానండి. అది ఉడకడం అయితే అయిపోయింది, తాలింపు పెట్టాలి. ఇంకా అన్నం తిన్న తర్వాత పని అయితే స్టార్ట్ చేశానండి. మిగతా సామాన్లు తీసినప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు. ఇప్పుడు కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సెల్ఫ్లో ఉన్న పాత కవర్స్ మొత్తం తీసేస్తున్నానండి. నీట్గా అన్నీ శుభ్రం చేసుకుంటున్నాను నిదానంగా. సంక్రాంతి పండగకే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి. సామాన్లన్నీ బయటేసి రుద్దాను. కానీ ఇప్పుడు తప్పదు కదా, రుద్దాల్సిందే కదా అన్నీ బయటేసి. పని అడుగు, ఇప్పుడు అడుగు. బట్ గది మొత్తం దులిపి కడిగిన తర్వాత గిన్నెలు అయితే కడిగేసానండి. కడిగినప్పుడైతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. పాప కూడా నాకు హెల్ప్ చేసిందండి, అందుకని అక్కడ అయితే వీడియో ఏం షూట్ చేయలేదు. బయట అయితే మబ్బు అయితే పట్టుకొని వస్తుంది, వర్షం వచ్చేలాగా ఉంది. ఇప్పుడు ఆ గిన్నెలు మొత్తం ఇంట్లో చదరాలి, ఒక్కొక్కటి చదిరిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. సెల్ఫ్లో అయితే నీట్గా కనపడాలనేసి న్యూస్ పేపర్ వేయకుండా పిల్లలు బుక్స్కు వేశారు కదండి కవరు, ఆ కవర్ అయితే వేస్తున్నాను. ఇవైతే మనకు 6-7 months దాకా ఇలాగే ఉంటాయి, ఖరాబ్ కాకుండా. పేపర్ వేసామంటే కొంచెం వాటర్ డ్రాప్ పడ్డా కానీ ఖరాబ్ అయిపోతుంది కదా. నేనైతే 1 year అయిందండి వేసి, అప్పుడు తీసేసాను. తీసేసిన తర్వాత మళ్ళీ సంక్రాంతి పండగకి అవే కడిగి వేశాను, కొత్త అయితే తేలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తవి మారుస్తున్నానండి. ఇవైతే చాలా బాగుంటున్నాయి కవర్స్ అయితే. పిల్లలు మంచినీళ్ళు పారవచ్చినా ఇంకా ఏదైనా పారేసినా కానీ నీట్గా శుభ్రం చేసుకోవచ్చండి. క్లాత్ పెట్టి ఇలా తుడిచామంటే నీట్గా వెళ్ళిపోతుంది. అదే పేపర్ మీద వేసామంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది కదా పేపరు. సెల్ఫ్లో ఈ కవర్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడిందండి. మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఉపయోగించండి ఒకసారి. కిచెన్లో అయితే కవర్స్ వేయడం అయిపోయిందండి. ఇప్పుడు సామాన్లన్నీ చదరాలి ఒక్కొక్కటిగా తీసుకొచ్చి. క్లీన్ చేయడము, అలాగే గిన్నెలు చదరడము, బండలు మొత్తం కడగడం అయితే నేను చూపించట్లేదండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను కదా. నేను కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ వీడియో చూడండి. కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడైతే కొద్దిగానే షూట్ చేశానండి, మొత్తం ఎక్కువగా షూట్ అయితే చేయలేదు. పని అయితే చాలా ఎక్కువగా ఉంది కదా. ఫోన్ పట్టుకొని అలాగే కూర్చున్నామంటే ఎక్కడ పని అక్కడే ఆగిపోతుంది కదా. కొద్దిగా సామాన్లు తీసుకొచ్చి అయితే ఇందులో పెట్టానండి. బయట అయితే బాగా గాలి దుమ్ము వస్తుందనేసి ఇక్కడ పెట్టాను కొద్దిగా సామాన్లు.
ఇంకా కొద్దిగా అయితే పిల్లలు తీసుకొచ్చి కిచెన్లో పెడుతున్నారు. ఇంట్లో తీసుకొచ్చి పెట్టామంటే నిదానంగా అయినా చదురుకోవచ్చు కదా సామాన్లు. వర్షం వచ్చినా ఇంకా ఏం పర్వాలేదు కదా. బయట అయితే ఫుల్ వాన పడుతుందండి. ఆ చప్పుడు మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు. బయట వాన పడుతున్నా కానీ రూమ్లో అయితే బాగా అసలు ఉడకబోస్తుందండి. టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని అయితే పని చేస్తున్నాను. మొత్తం నీట్గా చదురుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. సామాన్లు అయితే మొత్తం కిచెన్లోకి తీసుకొచ్చాను. బయట అయితే వాన స్టార్ట్ అయిందండి. చూడండి, గిన్నెలు అయితే తొందరగా పెట్టేశాను కాబట్టి గిన్నెలు అయితే ఏం తడవలేదు. చూడండి మబ్బు ఎలా పట్టిందో. వాన అయితే ఆల్రెడీ ఒకసారి వచ్చిపోయింది, మళ్ళీ వస్తుంది. మొత్తానికైతే ఇల్లు మొత్తం చదరడం అయిపోయిందండి. అంటే కిచెన్ వరకే చదిరానండి, ఇంకా హాల్ క్లీన్ చేసేదే ఉంది. బెడ్రూమ్ కూడా క్లీన్ చేసేది ఉందండి. అదేం వీడియో అయితే షూట్ చేయను. మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను హాల్ ఎలా క్లీన్ చేసుకుంటాను, బెడ్రూమ్ ఎలా క్లీన్ చేస్తానో తెలుసు కదా మీకు. సామాన్లు అయితే పెట్టిన తర్వాత ఇలా ఉందండి. కొన్ని సామాన్లు అయితే తీసేసాను, అవసరం లేనివన్నీ తీసి బయటేసానండి. నాకు ఇప్పుడు అవసరం వచ్చినవి మాత్రమే ఉంచుకున్నాను ఇంట్లో. ఒకసారి చూసేయండి ఎలా ఉందో మొత్తం.